ఎక్కువ మాట వినదు సార్ మొహన వచ్చేసి కొంచెం వెనక్కి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అద్భుతం మహాద్భుతం చూడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం. రేపు ఉదయం 7 గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. రేపు సాయంకాలం 5 గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హర హర మహాదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో శోభాయాత్ర రేపు సాయంత్రం 5 గంటలకి, రేపు సాయంత్రం 6 గంటలకి గంగాహారతి. ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు, ప్రత్యేకంగా విచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి, హరిద్వార్ నుంచి విచ్చేసే అర్చకులు పవిత్ర గంగాహారతి, గంగమ్మ తల్లికి జై అంటూ పవిత్ర గంగాహారతి. గంగాహారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు 108 తెప్పలతో శివాకృతి, 108 తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు, కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కారం మాదిరిగా ఉంటుంది. ఖచ్చితంగా రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అన్నిటికీ మించి పవిత్ర గంగా నదితో సహా దేశంలో ఉండే అనేక పుణ్యనదుల పవిత్ర జలాలు డ్రోన్ల ద్వారా వచ్చే భక్తుల మీద రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడికి వచ్చేసే భక్తుల మీద ఆ డ్రోన్ల ద్వారా ఆ యొక్క గంగా జలంతో పాటు దేశంలో ఉండే అన్ని పుణ్యనదుల జలాలు, ఆ యొక్క గంగా హారతి రేపు సాయంత్రం 6 గంటలకి, రేపు సాయంత్రం 5 గంటలకి మహిళల శోభాయాత్ర, 7 గంటలకి 108 తెప్పలతో శివాకృతి, ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్యనదుల జలాల సంరక్షణ. అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం 7 గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం, ఆ యొక్క భగవద్గీత శ్లోకాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం, బయట చూస్తూ ఉంటాం. అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవ సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో 7 గంటలకి గంగాధర శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొవాలని, మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ, నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలతో సహా విచ్చేసేదానికి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచే అన్ని స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించాయి. కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు కానీ వారి బిడ్డలు కానీ కుటుంబాలతో సహా ఈ యొక్క గణేష్ ఘాట్ ఇచ్చేసి ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవంలో పాల్గొవాలని చెప్పని ఆ యొక్క పవిత్ర గంగాహారతి, మహిళల శోభాయాత్ర, 108 తెప్పలతో శివాకృతి, ఆ యొక్క డ్రోన్ల ద్వారా పుణ్యనదుల జల సంరక్షణలో పాల్గొవాలని గంగాధర శాస్త్రి గారి ప్రవచనం వినాలని చెప్పని కోరుతున్నాను.
రేపు జరగబోయే కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించి అన్ని ఏర్పాట్లు చక్కగా అనేక పర్యాయాలు పరిశీలించి ఈ కార్యక్రమానికి ఒక నూతన వన్నె తెచ్చిన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రేపు అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం మన గణేష్ ఘాట్లో జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమానికంతా పెద్ద ఎత్తున నెల్లూరు ప్రజానీకం అంతా కూడా ఇచ్చేసి ప్రత్యేకంగా మహిళామూర్తులు విచ్చేసి ఆ మహాశివుడు నెల్లూరు చెరువులో నెలకొలి ఉన్న ఆ మహాశివునికి దీపోత్సవం చేసి ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి కార్తీక దీపోత్సవ సమితి తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇరుకుల పరమేశ్వరి దేవాలయం స్వర్ణాల చెరువు వద్ద నెలకొన్న శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం కూడా 15, 16, 17 తేదీల్లో స్వర్ణ భారత్ ట్రస్టు అధినేత దీపా వెంకట్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన మా శివాలయం పునర్నిర్మించిన శివాలయం కూడా 15, 16, 17లో ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ జరిగే ఈ దేవాలయ ప్రారంభ కార్యక్రమంలో కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి దాంతోపాటుగా ఈ 17వ తేదీ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జరిగే ప్రతిష్ట మహాకుంభాభిషేకంలో మనకి శృంగేరి పీఠాధిపతి ఉత్తర పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువులు విధుశేఖర భారతి గారు, దాంతోపాటు తుని తపోవన పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివార్లు ఇద్దరు కూడా ఆ ప్రతిష్ట పూర్ణ కుంభంలో పాల్గొంటారు. కాబట్టి పెద్ద ఎత్తున నగర ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ రేపు కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు చేసిన రూరల్ శాసనసభ్యులకి, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మరి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాలు మామూలుగా మనం దేవస్థానం వెళితే ప్రసాదం స్వీకరిస్తే అక్కడికి ఆ యొక్క దేవస్థానం యాత్ర పూర్తవుతుంది. రేపటి రోజు నెల్లూరు జిల్లాలో ఉండే అనేక పుణ్యక్షేత్రాల ప్రసాదాలని ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల కోసం వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు కుమారస్వామి రెడ్డి గారు కూడా ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవానికి వారు కూడా సొంతంగా ఆ యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలను కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అటు అధికారులకి, అదేవిధంగా జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రేపటి కార్యక్రమానికి స్వయంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారే పాల్గొల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వారు రాలేక వారి సతీమణి ఉషమ్మ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పంపిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.